హలో నర్సింగ్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన ఫస్ట్ కామెంట్, అక్క నాకు బీఎస్సీ నర్సింగ్లో సీట్ వచ్చింది కానీ నాకు బీపీటీ చేయాలని ఉంది. నేను బీపీటీ అప్లై చేస్తాను అండ్ నేను బీఎస్సీ నర్సింగ్ లో జాయిన్ అవుతాను. నాకు బీపీటీ లో సీట్ వస్తదా? వస్తే నాకు నర్సింగ్ కాలేజ్ వాళ్ళు నా సర్టిఫికేట్స్ ఇస్తారా? సో బేసికల్గా ఈ కామెంట్ మొత్తంలో సారాంశం ఏంటంటే బీపీటీ అంటే ఇష్టమంట, బట్ నేను నర్సింగ్ జాయిన్ అవుతాను. ఇన్ కేస్ నాకు బీపీటీలో సీట్ వస్తే నేను మళ్ళీ బీపీటీకి వెళ్ళొచ్చా, నా సర్టిఫికేట్స్ నాకు ఇస్తారా? నా సజెషన్ అయితే మీరు నర్సింగ్లోకి వెళ్ళిపోయారు అంటే నర్సింగ్లోనే ఉండండి, మళ్ళీ బీపీటీకి రాకండి. కంప్లీట్గా ఏది ఇష్టమో అదే జాయిన్ అయిపోండి, బీపీటీనే జాయిన్ అయిపోండి. బీపీటీ కోసం అది మేనేజ్మెంట్ అయినా ఏదైనా దాన్నే కట్టుకోవడం బెటర్. సో నెక్స్ట్ కామెంట్ ఒక క్రేజీ కామెంట్ అనమాట. అక్క నేను ఇలా అడుగుతున్నా అని ఏమనుకోకు, నేనే అనుకుంటా. ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ నువ్వే జాబ్ చేయాలనుకుంటున్నావు? ఐ మీన్ నీ డ్రీమ్ జాబ్ ఏంటి అంట. నా డ్రీమ్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్. నర్సింగ్ అనే కాదు, దేంట్లో అయినా గవర్నమెంట్ జాబ్ అనేది చాలా ప్రీషియస్ కాబట్టి నర్సింగ్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేది నా డ్రీమ్ అనమాట. స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు నాకు చాలా డ్రీమ్సే ఉన్నాయి, బట్ మెల్లమెల్లగా ప్రాక్టికల్గా మనకి ఏది వర్కౌట్ అవుతుంది అనేది నేను ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. సో బేసికల్గా నాకు గవర్నమెంట్ జాబ్కి ఫిక్స్ అయ్యాను ప్రస్తుతానికి, బట్ ఫ్యూచర్లో మళ్ళీ మారచ్చేమో. నెక్స్ట్ కామెంట్, అక్క నోట్బుక్స్ ఎన్ని అవసరం అవుతాయి? నోట్బుక్స్ అవసరం అసలు? నేనైతే ఓన్లీ నాకు అర్థం కాని టాపిక్స్కి మాత్రమే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో నుంచే చదువుకుంటాను. ఏదైనా ఎక్స్ట్రాగా నేర్చుకోవాలంటే నేను ఫోన్ నుంచి నేర్చుకుంటాను. నెక్స్ట్ కామెంట్, అక్క నాకు కూడా 2 సెమ్స్ ఎలా పాస్ అవ్వాలో చెప్పండి అక్క. ఎలా పాస్ అవ్వాలి ఏంట్రా? చదువుకొని పాస్ అవ్వాలిరా, చదువుకొని పాస్ అవ్వండి. నెక్స్ట్ కామెంట్, అక్క స్కాలర్షిప్ తప్పకుండా వస్తుందా? మీకు వచ్చిందా? స్కాలర్షిప్ దేనికి? నేను మేనేజ్మెంట్ జాయిన్ అయ్యాను కాబట్టి నా స్కాలర్షిప్లు, విద్యా దీవెనలు ఇలాంటివి ఏమీ రావు అనమాట. నెక్స్ట్ కామెంట్, అక్క బీఎస్సీ నర్సింగ్లో సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉంటుందా? లైక్ సాంస్క్రిట్, తెలుగు ఆర్ హిందీ? ఇంగ్లీష్ ఉంటుంది, అది కూడా ఫస్ట్ సెమ్లో ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, హాయ్ అక్క సిలబస్ చేంజ్ ఏమన్నా అవుతాయా అక్క లేదా సేమ్? ఇయర్లీ నుంచి సెమిస్టర్కి అయితే చేంజ్ అయింది, బట్ ఇప్పుడు సెమిస్టరే నడుస్తుంది కాబట్టి ఇప్పటివరకు అయితే ఏ చేంజెస్ లేవు. ఇన్ కేస్ ఏదైనా సిలబస్లో చేంజ్ అయితే మటుకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్, సిస్టర్ నర్సింగ్ చేసాక జాబ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో నర్స్ టీచర్ అవ్వచ్చా? అవ్వచ్చు, ఎందుకు అవ్వకూడదు? ఇప్పుడు మనకి ఎవరైతే టీచ్ చేస్తున్నారో అలా కూడా మనం అవ్వచ్చు. బీఎస్సీ నర్సింగ్ చేసి కూడా అవ్వచ్చు, ఎంఎస్సీ నర్సింగ్ చేసి కూడా అవ్వచ్చు. బట్ బీఎస్సీ నర్సింగ్ మాత్రమే చేస్తే ట్యూటరు, బీఎస్సీ నర్సింగ్తో పాటు ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేస్తే లెక్చరర్ అవుతాము. అండ్ పిహెచ్డి వరకు మనం పర్సూ చేయగలిగితే మనం ప్రొఫెసర్స్ అవుతాము. నెక్స్ట్ కామెంట్ ఒక రేంజ్లో ఉంది అసలు. సిస్టర్ నేను నర్సింగ్లో జాయిన్ అయ్యాను కానీ నాకు తెలిసిన వాళ్ళు నర్సింగ్ చీప్ అంటున్నారు. వాళ్ళ చెంప మీద పెట్టేటట్టు నాకు మంచి జాబ్ నర్సింగ్లో కావాలి. నా కోసం ఒక వీడియో నర్సింగ్ జాబ్స్ అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ చెయ్యరా? ఇప్పుడు నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను. నర్సింగ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి నాకు చాలా తక్కువ తెలుసు అనమాట. సో అంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకొని ఖచ్చితంగా ఒక రోజు కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. జాబ్స్ మీద, ఆపర్చునిటీస్ మీద, శాలరీ మీద, ఎవ్రీథింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన మొత్తం ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. ఓకే. నెక్స్ట్ కామెంట్, రిషి ఒక సాంగ్ పాడి పెట్టరా? పాటలు పాడే ఛానల్ కాదురా ఇది. పాటలు పాడే ఛానల్ కాదురా ఇది. నెక్స్ట్ కామెంట్, అక్క నువ్వు హాస్టల్లో ఉంటున్నావా లేదా మీ ఇంటి నుండి కాలేజ్కి వెళ్తున్నావా? అన్ఫార్చునేట్లీ మా హోమ్ టౌన్ ఇంకా నా కాలేజ్ వేరు సిటీస్లో ఉండడం వల్ల నేను హాస్టల్లో చేరాల్సి వచ్చింది. బట్ ఫార్చునేట్లీ మా రిలేటివ్స్ నా కాలేజ్ ఉండే సిటీలో ఉంటున్నారు కాబట్టి సండేస్ అప్పుడప్పుడు నేను ఇంటికి వెళ్తూ ఉంటాను. సో మీరు చూసే వీడియోస్ అంతా ఆల్మోస్ట్ ఇంటి నుండే ఉంటాయి. అండ్ ఆల్సో అప్పుడప్పుడు కాలేజ్లో చేసే వీడియోస్ అంటే మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని చేస్తూ ఉంటాను. నెక్స్ట్ కామెంట్, ఫస్ట్ ఇయర్ నుంచి హాస్పిటల్స్కి తీసుకెళ్తారా? ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఫస్ట్ ఇయర్ నుంచి మన క్లినికల్స్ ఉంటుంది అండ్ కాలేజ్ బట్టి అది క్లినికల్ టైం స్పాన్ అంటే 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ నుంచి మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు హాస్పిటల్స్లో. నెక్స్ట్ కామెంట్, ఇంజెక్షన్ వేయడం ఎప్పటి నుంచి చెప్తారు? థియరీ అయితే ఇంజెక్షన్ వేయడం అనేది మనకి ఫస్ట్ ఇయర్ నర్సింగ్ ఫౌండేషన్లోనే వస్తుంది. అంటే ఎలా వెయ్యాలి అంటే ఇంట్రామస్కులర్, ఇంట్రాడర్మల్ అనేది వస్తుంది, అది ఓకే. బట్ ప్రాక్టికల్గా మనం నేర్చుకునేది మనం క్లినికల్స్కి వెళ్ళిన రోజు నుంచి సిస్టర్స్ చేస్తూ ఉంటారు కదా, అది చూసి మనం నేర్చుకోవాలి. అంతే క్లినికల్స్ సీనియర్స్తో కలిపి కానీ క్లినికల్స్ వేస్తే మనం వెళ్ళే వార్డు బట్టి మనకి వర్క్ అనేది అలాట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎండీలో పడినాను అంటే క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ అనమాట. పాయిజన్ కేసెస్ కానీ లేకపోతే సూసైడ్ కేసెస్ కానీ ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు అటువంటి వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేయాలి అనేది ఆ వర్డ్లో నేర్చుకుంటాం. సో సెకండ్ అయితే ఏఎన్సీకి వెళ్ళాను అంటే అక్యూట్ న్యూరలాజికల్ కేర్ యూనిట్. వార్డ్ బట్టి మన వర్క్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కొక్క వార్డ్లో ఒక్కొక్క కొత్త విషయం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ కామెంట్, ఒక క్రేజియస్ట్ కాన్వర్జేషన్ అనమాట. అంటే పేరు నేను చెప్పను, ఎవరో నాకు తెలీదు.
10th 12th ఎక్కడ చేశారు అండ్ మీ ఇంటర్ మార్క్స్ ఎన్ని అంట. అంటే నా ఇంటర్ మార్క్స్ నేను పెట్టలేదు అన్నట్టు చెప్పారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నర్సింగ్ జాయిన్ అయ్యాక, సో అందుకే మెన్షన్ చేయలేదు అని పెట్టాను. అయ్యో ప్రెజెంట్ చెప్పండి ప్లీజ్ అంట. ఎగ్జామ్ అయ్యింది, రిజల్ట్ ఇంకా తెలీదు అని చెప్పాను. చెప్తే కోవిడ్ అంట. వావ్, ఎగ్జామ్ అయింది నిన్నే, సో రిజల్ట్ రాలేదు అని చెప్తే సర్లే అంట. సూపర్. అదే మనిషి యాక్చువల్గా ఏపీ నుంచి అని నేను కామెంట్లో రిప్లై ఎవరికో ఇచ్చింది, చూసామో మరి నాకు తెలీదు. నీ కోసమన్నా నేను మీ ఆంధ్రప్రదేశ్కి వస్తాను, నా కోసం రాకండి. దేవుడు, మా తిరుమల దేవుడు ఉన్నాడు, నేను తిరుపతిలో ఉంటున్నాను కాబట్టి తిరుమలకి రండి, లడ్డిస్తారు, తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ కామెంట్, హలో అండి, వన్స్ బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అయ్యాక ఒకవేళ నచ్చకపోతే డిస్కంటిన్యూ చేస్తే సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా? ఏదైనా కోర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుని దాని తర్వాత జాయిన్ అవ్వండి. వచ్చిన తర్వాత నచ్చలేదు అని వెళ్ళిపోతే ఇలా ఎన్ని రోజులు అని పరిగెడతారు? వేరే కోర్సులో కూడా ఏదో ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నర్సింగ్లో మీకు ఎందుకు నచ్చలేదో నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను అదే దాంట్లో ఉన్నాను కాబట్టి. వేరే కోర్స్కి, మెడికల్ కోర్సులకి వెళ్ళినా కూడా మీకు అదే జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద మెడికల్ కోర్సులకి వెళ్ళినా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. బట్ ప్రాబ్లమ్స్ అనేది ఏ కోర్సులో అయినా ఉంటుంది. ఓకే, సో డిస్కంటిన్యూ అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. డిస్కంటిన్యూ చేయడం అంటే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. నన్ను అడిగితే మీకు నచ్చినా నచ్చకపోయినా కోర్స్ జాయిన్ అయిపోయిన తర్వాత ఒక దాంట్లో దిగిన తర్వాత ఖచ్చితంగా ఇంక దాన్ని కంటిన్యూ చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ కామెంట్, అక్క బీఎస్సీ నర్సింగ్ చేసి నర్సింగ్ ఆఫీసర్కి ప్రిపేర్ అవ్వచ్చా? అఫ్కోర్స్ ప్రిపేర్ అవ్వచ్చు. నార్సెట్ ఎగ్జామ్ రాసి మనం నర్సింగ్ ఆఫీసర్స్ అవ్వచ్చు. చాలా ఆస్పెక్ట్స్ తీస్తారు, దానికి చాలా క్వాలిఫికేషన్స్ కావాలి, ఎలిజిబిలిటీస్ కావాలి. మీకోసమైనా నార్సెట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను తెలుసుకొని ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ కామెంట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కామెంట్, నీట్ ప్రిపరేషన్ విత్ నర్సింగ్ ఈజ్ పాసిబుల్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ క్రైటీరియా. ఇప్పుడు నర్సింగ్ అనేది ఒక చెరువు, ఓకే, నీట్ అనేది ఒక పెద్ద సముద్రం, ఓకేనా. ఇందులో ఒక పడవ, అందులో ఒక పడవ ఉందన్నమాట. నువ్వు వెళ్తే ఈ పడవలో అయినా వెళ్ళాలి, లేదా ఈ పడవలో అయినా వెళ్ళాలి. 2 పడవల మీద కాలు ఎట్టావనుకో, అది విషయం. సో దానివల్ల ఏదర్ చేస్తే ఇదన్నా చేయాలి, లేదా అదన్నా చేయాలి. ఓకే, మీరు నాకు అర్థమైంది, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఈ కోర్స్ చేస్తూ నేను నీట్ ప్రిపేర్ అవుతామక్క అనే ఉద్దేశంతో అడుగుంటారు. నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన దాన్ని. నీట్లో అంటే నీట్కి మాత్రమే చదువుకొని ఉండే వాళ్ళకే రావట్లేదు. ఓకే, ఈ 2 బ్యాలెన్స్ చేయొచ్చా అంటే ప్రాక్టికలీ ఇంపాసిబుల్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద టైం, అంటే నేను చేస్తాను, చేయగలను అంటే ట్రై చేసి చూడండి. నీట్ మాత్రమే చదివితే మీకు సీట్ వస్తుందా లేదా అయితే నేను చెప్పగలుగుతాను. 2 ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రం 50-50 ఛాన్స్. నెక్స్ట్ కామెంట్, అక్క యావరేజ్ స్టూడెంట్ పాస్ అవ్వచ్చా ఎగ్జామ్లో, కొంచెం చెప్పవా? యావరేజ్ స్టూడెంట్ అయినా, డల్ స్టూడెంట్ అయినా, టాపర్ అయినా, ఎలాంటి స్టూడెంట్ అయినా కన్సిస్టెంట్గా కష్టపడితే, అంటే ఫ్రమ్ ద డే 1 నుంచి మనం ఏదో రోజు 15 గంటలు చదవాలని నేను చెప్పట్లేదు. 2 hours 3 hours అంటే నార్మల్గా కన్సిస్టెంట్గా ఎవ్రీడే మనం ఒక్కొక్క టాపిక్ నేర్చుకోగలిగితే పాస్ ఏంటి డిస్టింక్షన్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఇట్స్ నాట్ దట్ టఫ్. సో నా ఫేవరెట్ కామెంటర్ అనమాట, చాలా వాటికి కామెంట్ చేసింది, అక్క ఈ మెటీరియల్ అయితే మంచి స్కోర్ చేయొచ్చు అక్క, అసలు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అక్క, బట్ చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా టైం టేకెన్ అవుతుంది. సో మంచి స్టడీ మెటీరియల్ సజెస్ట్ చేయక్క ఫర్ ఫస్ట్ సెమిస్టర్ వైజ్ వచ్చింది కాబట్టి మెటీరియల్స్ కూడా మారుతున్నాయి అనమాట. సో బెస్ట్ మెటీరియల్స్ ఫర్ ఫస్ట్ సెమ్ ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. 1 or 2 కామెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడండి అని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను మధ్యలో, బట్ కంప్లీట్ వీడియో తెలుగు వాళ్ళ కోసమే అనమాట. ఐ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్, సో పర్పస్ అయితే అదే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్. అండ్ ఈ కామెంట్స్ అన్ని మీరు వినిన తర్వాత ఇంకేదైనా డౌట్స్ వచ్చి ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ నర్సింగ్ రిలేటెడ్ వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ అమేజింగ్ వీడియో. అండ్ అంటిల్ దెన్ బాయ్.